నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలని కలెక్టర్లకు పిలుపు అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతోందని ప్రజలు తిరగబడతారని హెచ్చరిక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగిందన్న మంత్రి నారాయణ రాజధాని విషయంలో వైసీపీ మూడు ముక్కలాటతో భారీగా ఆర్థిక భారం పెరుగుతోందని వ్యాఖ్య ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలని, ఓటే దేశాన్ని కాపాడుతుందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందని అన్నారు. విధ్వంసక పాలన తర్వాత ఏపీలో పునర్నిర్మాణం జరుగుతోందని ప్రభుత్వ విజన్ డైరెక్షన్ కలెక్టర్లకు తెలియజేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని అన్నారు. నాశనం జరగక దాన్ని తిరిగి నిర్మించినప్పుడు హార్డ్ వర్క్ అవసరమవుతుందని, క్రైసిస్లోనే అవకాశాలు ఉంటాయని దాన్ని తాను నమ్ముతానని, ఎన్నికల కంటే ముందు తమకు ఓ అనుభవం ఉందని అన్నారు. 5 ఏళ్ల తర్వాత ఇండియాలో తప్పు చేసిన వారిని ఇంటికి పంపుతుందని, ఓటే ఈ దేశాన్ని కాపాడుతోందని, ప్రజాస్వామ్యంలో కరప్షన్ జరగనప్పుడు నియంత్రణ పుడతారన్నారు. మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది. 5 ఏళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ every crisis is an opportunity. How to convert that opportunity is the leadership. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంత మనకు బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనలో సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక దోపిడీ దాకా అక్రమాలు చేస్తే ఇంతమంది ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు ఎందుకు అభ్యంతరం తెలపలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఉన్నత చదువులు చదివి ఉన్నతాధికారులైన మీరు గత ప్రభుత్వ అక్రమాలపై ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతోందని, ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి గూగుల్ను తీసుకొచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. ప్రతిసారి మీరు మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు అంటూ సీఎంను పవన్
ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు. దీనిపై నాడు ఐఏఎస్లు ఎందుకు మాట్లాడలేదు అనిపించిందన్నారు. ప్రజల నిస్సహాయత నాడు రోడ్లపైకి వచ్చిందన్నారు. రాజకీయ పాలన ఫెయిల్ అయితే అడ్మినిస్ట్రేషన్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. అయితే అలా చేయకపోవడం వల్ల రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు వచ్చాయని తెలియజేశారు. ఈ గుణపాఠం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, లేకపోతే ప్రజలే తిరగబడతారన్నారు. సిరియా, శ్రీలంకలో ఏం జరిగిందో చూశామన్నారు. సైబరాబాద్లో రాళ్లు రప్పల మధ్య ఓ నగరాన్ని సీఎం చూడగలిగారన్నారు. అధికారుల సపోర్ట్ ప్రభుత్వానికి కావాలి. దీనికోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా అని పవన్ అన్నారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ 3 చెక్ పోస్టులు పెట్టాక కూడా స్మగ్లింగ్ జరుగుతుంటే ఎందుకు కలెక్టర్లు, ఎస్పీలు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో ఎలా కసబ్ ఎంటర్ అయ్యాడో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నాడు జరిగిన సంఘటన వల్ల 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టి ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి how come you didn't say no to that? How come you haven't objected for anything, any wrongdoing? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, to control the entire administration, and through that controlling the entire 5 crores plus of people. మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, either from Syria or rest of the countries including Sri Lanka, if the political leadership fails, it is administrative division, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state. And we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్సాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగానే పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. వీ హ్యాడ్ సీన్ Syria, been seeing in Syria, being in Sri Lanka and so many other countries. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే. లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో my respect towards CM గారు has really increased. Like మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. రాజధాని విషయంలో వైసీపీ 3 ముక్కలాటతో భారీగా ఆర్థిక భారం పెరిగిపోయిందన్నారు మంత్రి నారాయణ. అమరావతి పనులు కొనసాగించి ఉంటే నష్టం ఉండేది కాదన్నారు. అయినా సీఎం చంద్రబాబు సూచన మేరకు 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA 42వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగూరు నారాయణ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని కేవలం 58 రోజుల్లోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో రాజధానిని నాశనం చేసింది. 2014-19 మధ్య 41,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచాం. వాటిలో 5,000 కోట్ల మేర పనులు కూడా పూర్తయ్యాయి. తిరిగి మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈ రోజు జరిగిన 42వ అథారిటీ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి మరో 8,821.44 కోట్ల విలువైన ట్రంక్ రోడ్లు లేఅవుట్లలో రోడ్లు వేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లలో రోడ్లకు 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకు 4,521 కోట్లు, జడ్జిలు, మంత్రులు, బంగ్లాలు పూర్తి చేసేందుకు 492 కోట్లు అథారిటీ ఆమోదించింది. గతంలో జరిగిన 41వ అథారిటీ సమావేశంలో 11,471 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అంటే మొత్తంగా 20,292 కోట్ల 46 లక్షల మేర పనులు చేపట్టేందుకు అథారిటీ అనుమతించిందని మంత్రి నారాయణ తెలియజేశారు. మీకు అందరికీ తెలుసు, అమరావతి క్యాపిటల్ సిటీలో ఆ రోజు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకోవడం, అది కూడా కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మంచి రాజధాని కడతామని, ప్రపంచంలో టాప్ 5లో కడతామని ఆ రోజు చెప్పడం, దానికి తగ్గట్టుగానే అడుగులేయటం జరిగింది. 41,000 కోట్లకి గతం 2014-19 టెండర్లు పిలిచాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలు వర్క్స్ పూర్తయినాయి. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఆపేసి 3 ముక్కలాటాడింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని జరగడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్లో ఈరోజు 8,821 కోట్లకి 8,821 కోట్లకి 8,821 కోట్ల 44 లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్లు, 80 మీటర్లు 60 మీటర్ల రోడ్లు, అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు, ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అందులో LPS రోడ్స్కి అంటే కాలనీ లోపల వచ్చే రోడ్స్కి 3,807 కోట్లకి 3,807 కోట్ల 73 లక్షలకి, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి, LPS ఏమో 3,807 కోట్ల 73 లక్షలు, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి. ఇది కాకుండా బంగ్లాస్ ఏదైతే బంగ్లాస్ ఉన్నాయో ఆ బంగ్లాస్కి 492 కోట్ల 30 లక్షలు, యొక్క జడ్జెస్ బంగ్లాసు, మంత్రుల బంగ్లాలు, అవి 2 అన్ని బంగ్లాలకి, ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 8,821 కోటి 14 లక్షలు, 8,821 కోటి 14 లక్షలు. గత అంటే 41వ అథారిటీ మీటింగ్లో 11,470 కోట్ల 11,470 కోట్ల 32 లక్షలకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అవి కూడా ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, బిల్డింగ్లు. సో మొత్తం ఈ 2 మీటింగ్లో అంటే 41 అథారిటీ మీటింగు 42 కలిసి 20,292 కోట్ల 46 లక్షలకి యాక్చువల్గా ఈరోజు ఇవ్వటం జరిగింది. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారని తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు చేస్తున్న ఏర్పాట్లను
ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ విజయవంతానికి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు అప్పగించిన పనులను చక్కగా నిర్వహించాలన్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు దాదాపు 30,000 మంది వరకు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. మంత్రులు, ఇంత పెద్ద మొత్తంలో జిల్లాల నుండి ప్రజలు, అధికారులు, ప్రత్యేక బృందాలు విజయవాడకు తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. మంగళగిరి పట్టణంలో సరికొత్త హంగులతో తెనాలి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫేవరెట్ టెక్స్టైల్స్ రెడీమేడ్ స్టైలర్ షాప్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వైజరీ మైనార్టీ అఫైర్స్ మహమ్మద్ షరీఫ్ సాహెబ్ ప్రారంభించారు. మంగళగిరి పట్టణంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి షాపులు అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వైజరీ మైనార్టీ అఫైర్స్ మహమ్మద్ షరీఫ్ సాహెబ్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు పెరుగుతూ వృద్ధి చెందుతుందని అన్నారు. నూతన షాపు కూడా అదేవిధంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బద్దయ్య, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, గుంటూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు దామర్లరాజు, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, మారుతిరావు, షాప్ యజమాని సయ్యద్ మహమ్మద్ అలీ, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రాత్మకమైనటువంటి సేవలు అందించినటువంటి భాషా గారు వారి సోదరులైన అందరికీ కూడా ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ 50 సంవత్సరాల నుంచి ఫేవరెట్ టైలర్ గారు భాషా గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఫేవరెట్ బ్రాండ్ని ఇమేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత వారి తనయులది, వాళ్ళ బ్రదర్స్ది. ప్రత్యేకంగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి రాజధానిని వాళ్ళ 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫేవరెట్ బ్రాండ్ని ముందుకు తీసుకొచ్చిన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి నేను మంగళగిరిలోనే ఈయన షాప్లోనే బట్టలు కుట్టిస్తున్నాను. మా అమ్మవారి ఇల్లు మంగళగిరి. మన 50 సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ మంగళగిరి నుంచి మనకు సంబంధాలు ఉన్నాయి. నేను కూడా ఇక్కడ పెళ్లి చేశాను, మా కొడుకు కూడా ఇక్కడ పెళ్లి చేశాను. ఇక్కడ మంగళగిరిలో చాలా వరకు నేను చూశాను. కానీ భాష అన్న సెట్టింగ్ అనేది మాకు చాలా నచ్చింది. బాగా కుట్టుతారు ఆయన. ఇంకోటి ఏమంటే ఈరోజు షాప్ కూడా రైమండ్ షాప్ మాదిరిగా అయితే వేరే బట్టల్స్ కూడా వాళ్ళు ఈ బ్రాండ్ పెట్టారు. చాలా సంతోషం. ఇప్పుడు మేము కూడా బయటికి పోయి బట్టలు తీసుకులేకుండా ఈయన బట్టలు తీసుకొని కుట్టడానికి కూడా సౌకర్యం కూడా కలిసింది. అయినా ఇంకా ఇట్లాంటి షాప్స్ ఇంకా 2-3 మంగళగిరిలో తీయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పట్టణ ప్రజలందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి ఫేవరెట్ భాష గారు మా ఫ్రెండ్, ఆయన 28 సంవత్సరాల క్రితం కాలం చేశారు. వారి కుమారుడు భాషా గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి వచ్చిన వారసత్వం ఫేవరెట్ టైలర్స్ని మరియు అంచెలంచెలుగా వృద్ధిలోకి తీసుకొచ్చి ఈరోజు తెనాలి రోడ్లో సొంత బిల్డింగ్లో క్లాత్ బిజినెస్ షోరూమ్ ప్రారంభించారు. ఇంకా వృద్ధులకు రావాలని ఆకాంక్షిస్తున్నాను. మా నాన్నగారు 1974లో స్థాపించారు. 1974 నుంచి మంగళగిరి పట్టణంలో చాలామందికి బట్టలు కుట్టారు. ఫేవరెట్ అనేది మంగళగిరి పట్టణంలో ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని నేను బ్రాండ్గానే ఈరోజు మంగళగిరి పట్టణంలో చాలా అధునాతనమైన షోరూమ్ టెక్స్టైల్తో పెట్టాను. ప్రజలకి టైలరింగ్ మా దగ్గర బట్టలు తీసుకున్న వారికి 10 గంటల్లో నేను ఈరోజు స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాను. మార్నింగ్ వచ్చి నా దగ్గర బట్టలు తీసుకుంటే సాయంత్రానికి నేను స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. అది ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంగళగిరి పట్టణం ప్రజలు మా షాపుని 50 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నారు. అదే ఆదరణ నాకు ఇస్తున్నారు. ఇదే ఆదరణ టెక్స్టైల్ అండ్ టైలరింగ్ని కొనసాగించాలని నేను కోరుకుంటూ ప్రజలకి చాలా అందుబాటు ధరల్లో అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాను. రైమాండ్స్, సోక్తాస్, లెనిన్ క్లబ్, ఇలాంటి అరవింద్, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ నేను తీసుకొచ్చాను. అతి తక్కువ ధర
ధరలకే మంగళగిరి పట్టణ ప్రజలందరూకి వినియోగించుకోవాలని చెప్పి నేను చాలా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన మంగళగిరి పట్టణంలో ఇలాంటి బ్రాండ్స్ కొనాలంటే విజయవాడ వెళ్ళాలి. అలాంటి విజయవాడ వెళ్ళే పని లేకుండా నేను మంగళగిరిలోనే మన మంగళగిరి ప్రజలందరికీ అందుబాటు ధరల్లో వినియోగించుకోవడానికి నేను మంగళగిరిలో ఈ షోరూమ్ పెట్టాను. ప్రజలందరూ ఇది గమనించి నా షాపుని, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ సీఎం వైఎస్ జగన్ దిశా చట్టం గురించి మాట్లాడుతూ మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత గురించి మాట్లాడారని, అసలు దిశా చట్టం అమలులో ఉందా అని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఎన్ని ట్రయల్స్ జరిపారు, ఎంతమందికి శిక్ష వేశారు అని ఆయన నిలదీశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి చప్పట్లు కొట్టారు తప్ప గత ప్రభుత్వం దిశా చట్టం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అసలు దిశకు దిశానిర్దేశం ఏమైనా ఉందా? ఒక అమ్మాయి బలైనప్పుడు 7 రోజుల్లోగా ఎంక్వైరీ అయిపోవాలన్నారు. 14 రోజులు ఛార్జ్ షీట్ వేయాలని, ఇలా ఒక్క కేసైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా అని నిలదీశారు. కార్మిక శాఖలో 5 సంవత్సరాలు గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్రం నిధులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. 2021-22లో 3,593 మంది బీమా అప్లై చేస్తే 953 మందికి ఇచ్చారని తెలియజేశారు. కార్మికుల దేహాలపై చిల్లర ఏరుకున్నారంటూ మండిపడ్డారు. సూళ్లూరుపేటలో ఒకే సంవత్సరంలో 48 మెడికల్ క్యాంపులు పెట్టారన్నారు. ఇక్కడ ఏది పడితే అది మందుల రూపంలో ఇచ్చి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యలు చేశారు. కార్మికుడి ఆరోగ్యంపై ఎలాంటి చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేదన్నారు. అప్పట్లో ప్రతి శాఖలో అవినీతిమయమే అని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దిశా చట్టం గురించి మాట్లాడుతూ లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు దిశా యాప్ ఒక కాగితాలని అందించడం, అది ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు దిశా చట్టం గురించి మాకెవరికీ అవగాహన లేదు. పైగా ఎవరికి అవగాహన కల్పించారో కూడా అర్థం కాని విషయం. అసలు దిశా చట్టం అమల్లో ఉందా, ఎన్ని ట్రయల్స్ జరిపారు, ఎంతమందికి శిక్ష వేశారు? ఆ దిశా చట్టం అనేది ఓ బూటకం. ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే అది పార్లమెంట్లో జరిగే ఇష్యూ. ఇక్కడ నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి తప్పట్లు కొట్టేసిన వైను. ఎక్కడా కూడా ఒక ట్రయల్ జరిగినట్టుగానే, ఒక శిక్ష వేసినట్టుగానే ఏమైనా ఉందా? అసలు దానికి దిశ నిర్దేశం అనేది ఏమైనా ఉందా? కనీసం అవగాహన లేకుండా ఇక్కడేదో తీర్మానం చేసేసి అందులో ముఖ్యంగా దిశ ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని తీర్మానం చేశారో అందులో క్లియర్గా ఒక సెక్సువల్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు, ఒక అమ్మాయి బలైనప్పుడు వితిన్ 7 డేస్లో ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ అయిపోవాలి, తర్వాత 14 డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, వితిన్ 10 మంత్స్లో శిక్షలు పడిపోవాలని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎన్ని చేయగలిగారు ఈ 5 సంవత్సరాల్లో? 7 డేస్లో ఒక్కటైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా? ఒక కేసైనా? కనీసం 14 డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగారా? ఏమీ లేవు. మరి యాప్ అసలు దిశా చట్టానికి ఏమీ దిక్కుమొక్కు లేకపోతే యాప్లో ఏం అవగాహన తెస్తారు వీళ్ళు? ఏం తెచ్చారనేది మాకు అర్థం కావట్లా. 2021-22 3,593 మంది యొక్క బీమా అప్లై చేసుకుంటే 953 మందికి మాత్రమే ఇచ్చారు. అంటే అక్కడ ఆ ప్రీమియము 117 కోట్లకి ఇస్తే ఈ 3,593 మందికి గాను 178 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థనే అధికారిగా నియమించేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎత్తివేశారు. అంటే కార్మికుల పార్థివ దేహం మీద చిల్లర ఏరుకునే రకాలు ఇవన్నీ కూడా. బలహీన వర్గాల వారికి చట్టసభలో సముచితమైన స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర గృహ నిర్మాణ అండ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 2 స్థానాలు బలహీన వర్గాల వారికి కేటాయించి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిందని తెలియజేశారు. కూటమి సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి రాజకీయంగా గుర్తింపు తీసుకురావడమే కాక దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ అధ్యక్ష పదవిని ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. గతంలో బలహీన వర్గాల్ని బ్యాక్ బోన్ గా ప్రచారం చేసుకున్న పార్టీలు వారికి చట్టసభల్లో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలహీన వర్గాల వారిని వాడుకోవడానికి గత ప్రభుత్వాలు చేశాయని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీకి జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో తీర్మానం చేయించుకున్నారని, ఆ తీర్మానాన్ని ఎన్నికల సంఘం అనుమతించలేదని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యమిస్తూ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని మంత్రి వివరించారు. రాజ్యసభ
అభ్యర్థుల ఎంపిక జరిగింది. వారి ఎన్నిక కూడా కేవలం లాంఛనంగానే మిగిలిన విషయం మనకు తెలిసిందే. మరి కూటమి శాసనసభ్యులు అందరూ కూడా అభ్యర్థుల్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ నామినేషన్స్ కూడా ఫైల్ చేస్తూ ఉన్నారు. మరి సందర్భంగా కూటమి పార్టీలకి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి 3 స్థానాల్లో ఇద్దరు బీసీ నాయకులకి, అది బీసీల్లో పేరు పొందిన నాయకులకి అభ్యర్థిత్వం కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దానికోసం రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక పాలసీలతో ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని వివరించారు. కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోందని తెలిపారు. గూగుల్ కంపెనీతో MOU సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో అమరావతిలో భేటీ అయినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ నేతృత్వంలో గూగుల్ ప్రతినిధి బృందం తనను కలిసిందన్నారు. భారత్లో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వారు తనకు వివరించారని, దేశంలోని వివిధ రాష్ట్రాలను కాదని ఏపీతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపిస్తోందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలని కలెక్టర్లకు పిలుపు. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతోందని, ప్రజలు తిరగబడతారని హెచ్చరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం జరిగిందన్న మంత్రి నారాయణ. రాజధాని విషయంలో వైసీపీ 3 ముక్కలాటతో భారీగా ఆర్థిక భారం పెరుగుతోందని వ్యాఖ్య. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.